బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలో పార్టీ మారబోతున్నారన్నటువంటి చర్చ కొంతకాలంగా జరుగుతోంది. దీనికి సంబంధించి ఇటీవల ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఈ విషయంలో మల్లారెడ్డిని క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. తన వయస్సు 73 ఏళ్లని, ఏ నిర్ణయం తీసుకోవాలో తనకు బాగా తెలుసని ఆయన అన్నారు. మునిగిపోయే పడవలో ఎవరైనా చేరుతారా? కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావలాంటిదని మల్లారెడ్డి తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎవరు బలంగా ఉన్నారో అందరికీ తెలుసని స్పష్టం చేశారు. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన పెళ్లి రోజు వేడుకలకు ఆహ్వానించినట్టు కూడా తెలిపారు. ఈ మధ్య మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే ఇలాంటి ఊహాగానాలకు కూడా దారితీశాయి. మల్లారెడ్డి కాంగ్రెస్ లో గానీ బీజేపీలో గానీ చేరతారన్నటువంటి ప్రచారానికి అవకాశం ఇచ్చాయి. కొంతకాలంగా మేడ్చల్ నియోజకవర్గంలో చురుగ్గా కనిపిస్తున్న మల్లారెడ్డి కోడలు ఇటీవల మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. ముఖ్యంగా జాతీయ విద్యా విధానం ద్వారా విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులపై ఆమె స్పందించారు. గతంలో ఆమె కేంద్ర మంత్రి బండి సంజయ్తో కూడా భేటీ కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పట్లో ఆమె బీజేపీలో చేరుతారన్న ప్రచారం కూడా వచ్చింది. మల్లారెడ్డి అటు బీజేపీలో కానీ ఇటు కాంగ్రెస్లో కానీ వచ్చే ఎన్నికల నాటికి చేరుతారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే దీనిపైన ఇప్పుడు మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో కూడా చేరబోవట్లేదని స్పష్టం చేశారు.